అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఆ బిడ్డకు ఏదైనా ఆపద ఎదురైతే అదే తల్లి మళ్ళీ తన ప్రాణాన్ని పణంగా పెట్టి రక్షించుకుంటుంది. అన్ని చోట్ల నువ్వు ఉండలేక అమ్మలందరి రూపంలో నువ్వుంటూ నీ బిడ్డలందరినీ రక్షించుకుంటావని మరోసారి నిరూపించుకున్నావు తల్లి. బిడ్డకు ఆపదొస్తే నిన్ను నమ్మి కొల్చినందుకు ఆ తల్లికి పుత్రభిక్ష పెట్ట, మరి ఇప్పుడు ఆ తల్లిని బలి తీసుకుంటున్నావా? ఇది నీకు న్యాయమేనా? లోకాలేలే చల్లని తల్లివి. ఇప్పుడు నీ దయ వల్ల మృత్యుగండం నుంచి బయటపడ్డా ఈ మృత్యుంజయుడికి తల్లి లేకుండా చేస్తావా? ధర్మం దారి చూపిస్తుంది, సత్యం సాయం చేస్తుంది, సాధన సాధించే మార్గం అవుతుంది, భక్తి భగవంతుడి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ధర్మంలో, సత్యంలో, సాధనలో, భక్తిలో నడుచుకున్న రాణమ్మను కడతేర్చి ఆమె బిడ్డలకు అన్యాయం చేస్తావా? హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. రక్ష 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 జగద్రక్ష మహాభూతమాత సర్వారిష్ట నివారిణి. హాం ఫట్ స్వాహ. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్. స్వామి స్వామి కృష్ణ. అమ్మా అమ్మా. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. హర హర మహాదేవ్ శంభో శంకర. కృష్ణ స్వామి, నా కొడుకు నాకు దక్కాడు స్వామి. రాణమ్మ, మాతృప్రేమతో మరో అర్థాన్ని ఆవిష్కరించావు రాణమ్మ. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేశావు. అలనాడు సావిత్రి పాతివ్రత్య ధర్మంతో పతి ప్రాణాల్ని ఆ యముడి నుంచి స్వాధీనం చేసుకుంది. మార్కండేయుడు తన అచంచలమైన శివభక్తితో సమవర్తి నుంచి తన ఉసురు దక్కించుకొన్నాడు. ఈనాడు నువ్వు నీ నిరుపమానమైన మాతృప్రేమతో నాగిని తామసి విషం వల్ల మృత్యుకోరల్లో చిక్కిన నీ బిడ్డను రక్షించుకున్నావు. నీది సాటిలేని మేటి అమ్మ ప్రేమ. నీ సంకల్పం అపురూపం, నీ ఆత్మవిశ్వాసం అమేయం, నీ దృఢ నిశ్చయం అనితర సాధ్యం. ఓం మాతృశక్తి నమో నమః. స్వామి, ఇదంతా నీ ఆశీర్వాద మహిమ వల్ల, ఆ పరమేశ్వరుడి అనుగ్రహం, జగన్మాత కృప వల్లే సాధ్యమయ్యింది. ఇందులో నాదేమీ లేదు. నేను నిమిత్త మాత్రురాల్ని. అలా అనడం నీ సంస్కారం రాణమ్మా. నీ సంకల్ప బలమే నీ కుటుంబానికి రక్ష. జీవితం అనే యుద్ధంలో గెలవాలంటే కావాల్సింది కత్తులు కటార్లు కాదు, అచంచలమైన మనోధైర్యం, తరగని ఆత్మశక్తి. ఆ రెండూ నీకు ఉన్నాయి కాబట్టి నీకు దైవానుగ్రహం తోడై విజయం సిద్ధించింది. శ్రీరస్తు, శుభమస్తు, విజయోస్తు. రాణమ్మ,
ఆ నాగమణి ఎప్పుడూ నీ ఇంట్లో జాగ్రత్తగా ఉండాలి. ఆ మణి బయటకు వస్తే వశీకరణతో బంధించబడిన ఆ తామసికి మళ్లీ శక్తి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే స్వామి, జాగ్రత్తగా మణిని కాపాడుకుంటాను. సర్వే జనా సుఖినో భవంతు. అమ్మా, అయ్యో కృష్ణ! అమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. ఏంటి కృష్ణ ఇది? లే లే కృష్ణ, ఏంటి కృష్ణ ఇది? లే. అమ్మా, నువ్వు మా ఇంట వెలిసిన దేవతవమ్మా. ఇన్నాళ్ళు నీ పిలుపెంటూ తెలుసుకోలేకపోయాను. ఇటు తల్లిలా కాదు కదా, ఓ మనిషిగా కూడా గౌరవించలేకపోయాను. నువ్వు మొదటిసారి మా ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నిన్ను చీదరించుకున్నాను, అవమానించాను. కృష్ణ, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు చాలా అలసిపోయావు, టెన్షన్ పడకు. లేదమ్మా, నువ్వు చేసిన సాహసం, త్యాగం, పడిన శ్రమ గురించి కళ్యాణ్ నాకంతా చెప్పాడు. కత్తి వల్ల కలిగే గాయాల కంటే మాటల వల్ల కలిగే గాయాలు చాలా లోతుగా ఉంటాయి. నిన్ను నా మాటలతో, చేతలతో ఎన్నోసార్లు తీవ్రంగా గాయపరిచాను. కానీ నువ్వవేవీ పట్టించుకోకుండా మమ్మల్ని బాధ్యతగా చూసుకున్నావు. కృష్ణ, పిల్లలు చిన్నతనంలో తప్పటడుగులు వేస్తే సరిదిద్ది మంచి నడక నేర్పించేది తల్లి. వాళ్ళు పెరిగి పెద్దగా అయ్యాక తప్పటడుగులు వేస్తే వాళ్ళకి మంచి నడవడిక నేర్పుతుంది. ప్రతి తల్లి దీన్ని బాధ్యతగా కాదు, ప్రేమగానే చేస్తుందిరా. మంచి మనసుతో చేసే ఏ ఉపకారమైనా మంచి ఫలితాల్ని తప్పక ఇస్తుందంటారు. ఇప్పుడు నువ్వా మాటని ప్రూవ్ చేశావమ్మా. నా ఆరోగ్యం బాలేకపోతే అప్పుడు నీ రక్తం ఇచ్చి నన్ను రక్షించు. ఇప్పుడు చావు అంచుల దాకా వెళ్ళిన నన్ను నీ ప్రాణాల్ని పణంగా పెట్టి నాకు ఊపిరి పోసావమ్మా. కృష్ణ, నువ్వు నా బిడ్డవిరా. నిన్ను కాపాడుకోవడం తల్లిగా నా ధర్మం. మా ముగ్గురిని ఆ పాము నుంచి కాపాడుకోవడం కోసం నువ్వు పడిన తపన, నువ్వు పడిన ఆవేదన చూసి మేమందరం హేళన చేశాం. కానీ నువ్వవేవీ పట్టించుకోకుండా మా కోసం నీ ప్రాణాల్ని పణంగా పెట్టావు. నీకు మేమంటే అంత ప్రాణమా అమ్మా? ఈ లోకంలో దైవాన్ని మించిన న్యాయమూర్తి ఎవరూ లేరేమో. నేను నా పిల్లల్ని పోగొట్టుకున్నాను. విధి ఆడిన వింత నాటకం కావచ్చు, కాలం చేసిన మాయాజాలం కావచ్చు, ఏం చేసినా నీలో నా బిడ్డల్ని చూసుకుంటున్నాన్రా. నాకు కొడుకుండేవాడు. వాడు బతికుంటే నీలాగే అచ్చం ఇలాగే నీ వయసులోనే ఉండేవాడు. ఏంటమ్మా అలా అయిపోయావు? మీరే నా ఊపిరి, మీరే నా ఆశ, శ్వాస. అమ్మా, కృష్ణ, అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. మేడం, మీ తల్లి కొడుకుల ప్రేమానుబంధం చూస్తుంటే నాకు అమ్ముంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. కళ్యాణ్, సాయం అని అడగగానే మరో మాట మాట్లాడకుండా ఇంతగా మాకు సాయపడ్డాం. నీకు మేమున్నాం. థ్యాంక్స్ మేడం. కృష్ణ, కార్తిక, కావేరి ఎంతో అదృష్టవంతులు. మీలాంటి అమ్మ వాళ్ళకి దొరికినందుకు వాళ్ళని మించిన భాగ్యవంతులు లేరని
నాకు అనిపిస్తుంది. అవును కళ్యాణ్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఈ విషయంలో మేమెంతో అదృష్టం చేసుకున్నాం. కృష్ణ, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇది దైవ నిర్ణయం. దైవం ఆదేశిస్తుంది, మనం ఆ ఆజ్ఞని పాటించాలి. పదండి, ఇంకింటికి వెళ్దాం. పద కృష్ణ. కృష్ణ, కృష్ణ, హారతి తీసుకోండి. ఈ హారతులేంటి, ఈ పూజలేంటి, మాకేం అర్థం కావడం లేదు. అసలంతా సడన్ గా ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలేం జరిగింది? 48 గంటల పాటు ఇంట్లో నుంచి ఎవరూ బయటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టింది కదా, మరి మీరెక్కడికి వెళ్ళినట్టు? కృష్ణ మృత్యుంజయుడై క్షేమంగా మన ఇంటికి తిరిగొచ్చాడు. నేను నమ్మి కొలిచిన ఈ జగన్మాత దయ వల్ల గండం గట్టెక్కింది. నా బిడ్డ మళ్ళీ నాకు దక్కాడు. గండమేంటి, గట్టెక్కడమేంటి? అసలు అన్నయ్యకి ఏమైంది? అంతా ఆ దైవలీల, ఆ అమ్మ అనుగ్రహం, ఈ అమ్మ అదృష్టం. ఏం జరిగిందో చెప్పడం ఇష్టం లేదా, లేక కావాలనే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావా? అన్నయ్య, అసలు ఏమైంది, ఎక్కడికి వెళ్లారో కొంచెం మాకు అర్థమయ్యేలా నువ్వైనా చెప్పు. అమ్మ ప్రియ చేత ఏదో పూజను బలవంతంగా చేద్దామని ట్రై చేసింది. ప్రియకి ఇష్టం లేకుండా పూజ ఎందుకు చేయిస్తున్నావని అమ్మని వాదించాను. ఈ విషయంలోనే మా ముగ్గురు మధ్య కాస్త డిస్కషన్ జరిగింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. తెలీదా? అవన్నీ తర్వాత వివరంగా చెప్తాను. ముందు కృష్ణని రెస్ట్ తీసుకొనివ్వండి. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం. కొన్ని సందర్భాల్లో చిరునవ్వే సరైన స్పందన. కృష్ణ, నువ్వు వెళ్ళు. అలా సూక్తులు చెప్పి దాటేస్తే కుదరదు. మాకు వివరాలు ఇప్పుడే, ఈ క్షణమే తెలియాలి. కృష్ణ చచ్చి బతికాడు, అదొక్కటే ప్రస్తుతానికి నేను చెప్పగలను. సమయం సహనాన్ని నిరీక్షిస్తుంది, దాన్ని దాటిన వాళ్లకే విజయం వరిస్తుంది అని అమ్మ చెప్తూ ఉంటుంది. అది వాళ్ళ నిజమైంది. మీరిప్పుడు ఎక్కడికి వెళ్లారో నాకు బాగా తెలిసిపోయింది. మీరిద్దరూ రామాలయంలో జరుగుతున్న ప్రవచనాల కార్యక్రమానికి వెళ్ళొచ్చారు. అందుకే ఇద్దరు పోటీలు పడి మరీ సూక్తులు, కొటేషన్స్ చెప్తున్నారు. కార్తీక, ఇంకాపు. నన్ను పాము కాటేస్తే అమ్మ నన్ను ఆ నాగమణితో కాపాడిందని, మళ్ళీ ప్రాణం పోసిందని ఆ కళ్యాణ్ చెప్పాడు. ఏంటి, పాము కరిస్తే అత్తయ్య నిన్ను మణితో కాపాడిందా?
సోషియో ఫ్యాంటసీ సినిమా వర్కౌట్ అయ్యే స్టోరీ లైన్ చెప్తున్నావా? లేదు వర్ష, ఇదే నిజం. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అబద్ధాన్ని నమ్మినంత వేగంగా నిజాన్ని ఎవరూ నమ్మరు కృష్ణ. నమ్మలేని అబద్ధాలు చెప్పి ఇదే నిజమంటే ఎలా అన్నయ్యా? ఆ పామేదో కాటేస్తున్నప్పుడు నువ్వు చూడలేదా? అసలు పామెక్కడా? ఎప్పుడు ఎలా నిన్ను కాటేసింది? టోటల్ గా మాకంతా అయోమయంగా ఉంది. వీళ్ళిద్దరూ ఏదో మన దగ్గర దాస్తున్నారు. చెప్పండి అత్తయ్య, అసలు నిజమేంటో చెప్పండి. కృష్ణకేమైంది? పామేంటి, కాటేయడం ఏంటి? మీరేదో మ్యాజిక్ చేసి సేవ్ చేయడం ఏంటి? మీ ప్రశ్నలన్నింటికీ ఇదే సమాధానం. ఈ మణి, ఈ నాగమణి నా బిడ్డ కృష్ణని కాపాడింది. నాగమణ? దివ్య కాంతుల్ని, భవ్య మహిమల్ని ప్రదర్శించే ఈ నాగమణి పరమ పవిత్రమైనది. నాగసర్ప శిరస్సుపై అలంకరణగా వెలిగే ఈ నాగమణి ఇప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని రక్షించడానికి మనింటికొచ్చింది. ఇది మనకు దైవ వరప్రసాదం. ఇది కృష్ణకు ప్రాణభిక్ష పెట్టిన నవజీవన సంజీవని. నాగమ్మ కథ అయింది, ఇప్పుడు నాగమణి కథ మొదలు పెట్టావు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ సీన్స్ కి అంతే లేదా? కార్తీక, ఎందుకలా కోపడుతున్నావు? కార్తీక అన్నదాంట్లో తప్పేముంది? మాకందరికీ ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని ఇన్నాళ్ళు గరుడ బంధనం, పాము అంటూ ఏవేవో కట్టుకథలు చెప్పావు. మళ్ళీ ఇప్పుడేదో ఒక గాజు ముక్కను పట్టుకొచ్చి నాగమణిగా కొత్త నాటకం మొదలు పెట్టావు. మమ్మల్ని ఇలా టార్చర్ చేయడం తప్ప నీకు వేరే పనేం లేదా? అవును, నాకు వేరే పనేం లేదు. మిమ్మల్ని కాపాడుకోవడమే నాకున్న పని. మీ మాటలతో, మీ చేతలతో మీరు నన్ను ఎన్ని విధాలుగా అవమానించినా, చులకనగా చూసినా పట్టించుకోకుండా మీ యోగక్షేమాలు చూసుకోవటమే నా పని. ఈ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా కంటికి రెప్పలా ఈ ఇంటిని, మిమ్మల్ని రక్షించుకోవటమే నా పని. మీరెన్నైనా చెప్పండి అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఐడియాలతో మమ్మల్ని కట్టిపడేస్తూ ఈ ఇంటి నుంచి మమ్మల్ని కాలు బయట పెట్టనివ్వకుండా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నావు. అసలు నీ ప్లాన్ ఏంటో, దానివల్ల నీకు కలిగే బెనిఫిట్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. బాగా అడిగావు, చెప్పు, నీకొచ్చే బెనిఫిట్ ఏంటి? బెనిఫిట్? నాకొచ్చే బెనిఫిట్ గురించే కదా మీరు అడిగేది? చాలా బాగా అడిగారు. మీ నాన్నగారు అనారోగ్యం బారిన పడి ఊరుగాని ఊళ్ళో వైద్యం చేయించుకుంటున్నారు. మీ అందరి ఆలనా పాలనా, మీ బాధ్యత నేను తీసుకున్నాను. ఆ రోజెవరూ అడగలేరు నీకొచ్చే బెనిఫిట్ ఏంటా అని. మిమ్మల్ని ధర్మతేజ గారి బిడ్డలుగా ఈ సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంచాలనేసి ఎంతో తాపత్రయపడ్డాను. ఆ రోజెవరూ అడగలేదు. అందువల్ల నీకొచ్చే బెనిఫిట్ ఏంటా అని. నేను మీ అందరి బెనిఫిట్లు చూశానే గాని ఎప్పుడూ నా బెనిఫిట్ గురించి ఆలోచించుకోలేదు. ఇచ్చిన మాటకి కట్టుబడి మీ అందరి క్షేమమే నా సంతోషం చూసుకున్నాను.
మీ నాన్నగారు ఇల్లును కట్టేటప్పుడు చేసిన ఆ తప్పు వల్లే ఏర్పడిన నాగదోషం మీ మీద ప్రతాపం చూపించకూడదని నాన్న ఆగచాట్లు పడ్డాను. నేను గనక కల్పించుకోపోయినట్లయితే, నేనసలు పట్టించుకోపోయినట్లయితే నువ్వు 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 మీ ముగ్గురు ఎప్పుడో ఆ నాగసర్పానికి బలైపోయి ఉండేవాళ్ళు. ఈ ఇల్లు వల్ల కడయి ఉండేది. ఈ ఇంట్లో ఏ ఒక్కరూ బ్రతికుండేవారు కాదు. ఇప్పుడు అర్థమైందా? గరుడ బంధనంతో మిమ్మల్ని ఈ ఇంటిని రక్షించుకున్నాను. ప్రియని ఆవహించిన ఆ తామసిని బయటికి వెళ్ళగొట్టగలిగాను. ఆ దైవానుగ్రహం, స్వామీజీ అనుగ్రహం వలన ఈ నాగమణిని దక్కించుకుని కృష్ణని కాపాడుకున్నాను. అమ్మా, ఇన్నాళ్ళు నువ్వు చెప్పేదంతా ఒట్టి ట్రాష్ అనుకున్నాను. కానీ జరిగిన దాన్ని బట్టి చూస్తే నీ ఆవేదనలో అర్థం ఉందనిపిస్తుంది. నీ భయంలో మీనింగ్ కనిపిస్తుంది. టోటల్గా మా పట్ల నీ కన్సర్న్, కమిట్మెంట్, ఈ ఇంటిని మమ్మల్ని సేవ్ చేయడానికి నువ్వు పడ్డ తాపత్రయమేంటో తెలుస్తుందమ్మా. చాలు కృష్ణ, ఇప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. ఇవే మీరు వెలిగించాల్సిన దీపాలు. ఆ 3 దీపాలే 3 ముళ్లకు ప్రతిరూపాలు. ఇప్పుడంతా సహజీవనం చేసి భార్యాభర్తలంటున్నారు. కొంతమంది తూతూ మంత్రంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాంటి దంపతులు దీపాలు వెలిగిస్తే దీపాలు ఆరిపోతాయి.